భారత్‌కు పాకిస్తాన్ అయితే ఒక లేఖ రాసింది. వాళ్ళు ఏం రాసారంటే అందులోని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సింధు జలాలు ఒప్పందం పైన సమీక్షించుకోవాలని, అంటే మళ్ళీ దానిపైన ఒకసారి మాట్లాడుకుందాం అని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ పైన జాతినుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు కదా! అప్పుడు తీవ్రవాదం, వ్యాపారం కలిసి సాగలేవు, నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు అంటూ ఉగ్రవాదం పైన భారత్ వైఖరి గురించి పాకిస్తాన్‌కు స్పష్టం చేసేశారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్‌పై భారత్ విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి అని సూచించారు. అయితే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పైన భారత్ కఠిన చర్యలైతే తీసుకుంది. అయితే దీనిలో భాగంగానే సీమాంధ్ర ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేస్తే, అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చే మద్దతుని ఆపేసే వరకు కూడా సింధు జలాల్ని ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. అయితే ఆ దేశంలో వాణిజ్యం రాకపోకలను నిషేధించింది కూడాను. అయితే సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతోని దాయాది దేశంలోని నీటి కటకటలైతే మొదలైపోయినాయి. ఈ ఎద్దటిని ఏడాది మొత్తం ఖరీఫ్ పంట పైన ప్రభావం అయితే పడుతుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం పాకిస్తాన్ అయితే భారత్‌కి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో సింధు జలాల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయం విషయంలోని పునర్సమీక్షణ చేయించాలని కొంచెం విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. అయితే ఈ మేరకు పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా భారత జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఓ లేఖనైతే రాశారు. దాని మీద మళ్ళీ పునర్సమీక్షణ చేయాలి అని. చూశారు కదా మనతో పెట్టుకుంటే వాళ్ళకి ఎలా ఉందో. అయితే ఈ లేఖలోని వాళ్ళ సమస్య చెప్పుకొని బాధపడుతూ దానిపైన పునర్సమీక్ష చేయాలి అంటున్నారే తప్ప ఉగ్రవాదులకు మద్దతు నిలిపేస్తామని మాత్రం అనట్లేదు ఆ లేఖలోని. పాకిస్తాన్ ఉగ్రవాదులకి మద్దతు నిలిపివేస్తున్నామన్న ఒక్క మాట అయితే చెప్తే సింధు జలాలను అయితే మనం వదులుతాం కదా, ఆ మాట అయితే చెప్పరు వాళ్ళు. మనతో మాత్రం బేరాలాడుతూ ఉంటారు. వాళ్ళు ఎన్ని రోజులు బేరాలాడితే మనం అన్ని రోజులు ఆపేస్తాం. అది తెలియట్లేదు వాళ్ళకి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.